హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈరోజు ఏంటంటే నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఎలా అంటే ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ అయింది కదా అత్తయ్య మావయ్య వాళ్ళది. ఆ రోజే యానివర్సరీ అయిన తర్వాత నాకు తెలియకుండా స్వీటీ అత్తయ్య మావయ్య అయితే ఇలా సడన్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారనమాట. నేను అస్సలు అనుకోలేదు. అది ముందు నుంచి కేక్ అంటుంది, కానీ నేను మావయ్య వాళ్ళకి అది సపరేట్గా తీసుకొచ్చిందేమో అది కట్ చేయించడానికి అనుకుంటున్నాను, కానీ నాకు ఇలా చేస్తారని అనుకోలేదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే సడన్గా తీసుకొచ్చి కేక్ అయితే ముందు పెట్టి కట్ చేయించారనమాట. నేనైతే ఆ కేక్ చూసి అక్కడ లవ్లీ డాటర్ అని రాసేసరికి మంచిగా అనిపించింది. ముగ్గురు కలిసి అలా చేసేసరికి నాకు బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. అలా చూసేసరికి ఇక అయితే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. నేను అన్నాను ఎందుకు అప్పుడే అని అంటే, నువ్వు రేపు వెళ్ళిపోతున్నావు కదా అందుకని చెప్పేసి ముందుగా అయితే ప్లాన్ చేసే ఉన్నారు. నాకైతే ఇంత కూడా అనుమానం రాకుండా స్వీట్ అయితే చాలా మేనేజ్ చేసింది అనమాట. అది నా పక్కనే ఉంది, నా కోసం అని చెప్పేసి గిఫ్ట్ ప్లాన్ చేసింది, కేక్ ప్లాన్ చేసింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. స్వీట్ అయితే నాకు మంచి ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇదైతే ముందు రోజు అయితే అత్తయ్య వాళ్ళకి మేము ఫోటో ఫ్రేమ్ కోసం వెళ్ళాం కదా, అప్పుడైతే తీసుకోలేదన్నమాట. అది తెలివిగా తర్వాత రోజు అయితే వాళ్ళకి కాల్ చేసి అయితే ఆర్డర్ ఇచ్చిందంట. నాకు అనుమానం వస్తుందేమో అని చెప్పేసి నేను ఫోటో ఫ్రేమ్ దగ్గరికి నేను వెళ్తానంటే, అది ససేమేర వద్దక్క, నా ఫ్రెండ్ వస్తుంది, నా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తాను, తను కూడా ఒక ఫ్రేమ్ ఆర్డర్ ఇచ్చిందంట, తను కూడా తీసుకోవాలని చెప్పేసి నన్ను వద్దని చెప్పేసి వెళ్ళిందనమాట. అప్పుడు నాకు ఐడియా రాలేదు, అంటే తను చేయించుకుందేమో వాళ్ళ ఫ్రెండ్ చేయించుకుందామో అనుకున్నాను, కానీ ఇలా ప్లాన్ చేస్తుంది అనుకోలేదనమాట.
చాలా అయితే బాగుంది. ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నాను అనమాట ఇంట్లో నాకు ఒక ఫ్రేమ్ చేయించుకోవాలి మా ముగ్గురిది అని చెప్పేసి, కానీ ఇక్కడ కుదరలేదు నాకు. ఇక్కడ ఎక్కడ చేస్తారు స్టూడియోస్ అవన్నీ నాకు తెలియదు ఇక్కడ, అందుకని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. స్వీటీ అయితే నాకు అది గిఫ్ట్గా ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆ ఫ్రేమ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది. ఇక చూసుకుని నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నాకు తెలియకుండా చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను మామయ్య వాళ్ళ మ్యారేజ్ డే తర్వాత రోజు నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. అందుకని చెప్పేసి ప్రీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. అలా అయితే గడిచిపోయింది అనమాట. ఆ రోజు చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, మావయ్య అండ్ స్వీటీ. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నా బర్త్డే రోజున నేనైతే మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా, ఇంకా అక్కడైతే మా వారైతే సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట అక్కడ. ఇక సాయంత్రం పూట 17th నైటే నాకైతే బర్త్డే ప్లాన్ చేశారనమాట మా వారు. అదేంటంటే ఎప్పుడు అక్కడ నార్త్ వైపు ఉన్నప్పుడు కూడా నాకు ఆయన మంచిగానే సెలబ్రేట్ చేసేవారు. ఇంక ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇంకా బావగారు వాళ్ళు, కీర్తక్క, మిన్ను అయితే ఇంకా చాలా బాగా హెల్ప్ చేసిందనమాట. వీళ్ళందరూ కలిసి ఆ డెకరేషన్ అదంతా చేసి నాకైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట. మా వాడైతే ఫుల్ హ్యాపీ ఉన్నాడు అక్కడ చూసి. ఆ ఫైర్ అది చూసి కాదని వాడి కేక్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. చూడండి ఎలా క్లాప్స్ కొడుతున్నాడో వాడైతే. మా వాడైతే కేక్ పెడతానని అయితే ఎంత ఆనందంగా చూస్తున్నాడో. వాడైతే కేక్ చూస్తే పండగ అనమాట వాడికి. ఇంకా కేక్ దగ్గర నుంచి అస్సలు కదలడు. ఇంకా అది చీకుతూనే ఉంటాడు. అలా కొంచెం కొంచెం నాకు ఇచ్చమని గొడవ చేస్తూనే ఉంటాడు. ఇంకా అలా అయితే కేక్ కట్ చేసి అందరిని తినిపించుకున్నాం అనమాట. సో నా బర్త్డేకి అయితే మా వారైతే చాలా మంచిగా ప్లాన్ చేశారు. అక్కడ అయినంత వరకు అయితే మంచిగా గ్రాండ్గానే సెలబ్రేట్ చేశారనమాట. సో నేను చాలా హ్యాపీ అయ్యి తర్వాత ఇంకందరం కేక్ అయితే తినిపించుకొని లాస్ట్లో అయితే నాకు మా వారు అయితే ఒక గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ గిఫ్ట్ కూడా చూడండి ఎలా ఉంది ఏంటనేది. సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఆ గిఫ్ట్ కూడా నాకు అవసరమయ్యేదే ఇచ్చారనమాట. సో మంచిగా అనిపించింది. ఇంకా మిన్ను అయితే అక్కడ నుంచి నన్ను ఆ కెమెరాలో ఫోటో తీస్తుంది అనమాట. అది అసలు దాని వయసుకి తను చాలా బాగా తీసింది. అది కెమెరాలో ఫొటోస్ అయితే భలే తీసింది. అది అంత బాగా తీసింది అని అనుకోలేదు నేనైతే. చాలా పర్ఫెక్ట్గా తీసింది. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. ఇక తర్వాత అయితే అందరం తినేసి బొజ్జున్నాం అనమాట. అప్పటికే 12 దాటిపోయింది. ఇంకా 12కి అయితే నా చేత కేక్ అయితే కట్ చేయించారనమాట. ఇంకా బర్త్డే అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేశారనమాట. ఇంకా ఇది వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా డెకరేషన్ డ్రెస్ ఎలా ఉందని కూడా ప్లీజ్ కామెంట్లో అయితే చెప్పండి. అలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే నేనైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాను. అలాగే అందరం కలిసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో బర్త్డే అయితే ఇలా జరిగిందండి. ఇంకా మా వారైతే పిల్లలిద్దరిని ఎత్తుకొని ఇంకా ఫోటోకి అయితే రెడీ అవుతున్నారనమాట. సో పిల్లలతో కలిసి అందరం కలిసి ఫోటో అయితే దిగాము. ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చినాయండి. సో గాయస్ వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే 1K దాటిపోయిందండి. అది కూడా నా బర్త్డే రోజునే, అంటే May 18th నాకు మంచిగా 1K అనేది కనిపించేసరికి ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. మా అత్తయ్య అయితే అంటూనే ఉన్నారు, నువ్వు ఊరు వెళ్ళేసరికి నీకు 1K అవుతుంది అని చెప్పేసి. నాకంటే ఎక్కువ మా అత్తయ్య కోరుకున్నారనమాట. సో అలాగే ఆ కోరిక అనేది ఫుల్ఫిల్ అయిందనమాట. ఇంకా సో వాచ్ అవర్స్ కూడా వచ్చేస్తే మంచిగా మానిటైజేషన్ అయితే అయిపోద్ది మన ఛానల్. సో వాచ్ అవర్స్ రావాలంటే మీరు తప్పకుండా నా వీడియోని కొంచెం చూస్తూ ఉండి నన్ను లైక్ చేస్తూ ఉంటే ఇంకొంచెం మందికి ఇది వీడియో అనేది వెళ్తుంది. సో ఇలా ఎక్కువ మంది చూస్తే నాది వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది తొందరలోనే. మీ వల్లే ఇంత గ్రోత్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలానే నా వీడియోస్ని నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో గైస్ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక ముందు ఎలాంటి వీడియోస్ కావాలి నా నుండి ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఎలా ఉండాలి ఏంటి అనేది కొంచెం నా వీడియోస్లో ఏమైనా మార్చుకోవాలా ఏంటి అనేది కూడా మీరు కామెంట్లో చెప్పండి, నేను మార్చుకుంటాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ.
ఇక్కడ నాకైతే మా వారైతే గిఫ్ట్ ప్రజెంట్ చేశారనమాట. గిఫ్ట్ చాలా బాగుంది. అది ట్రైపాడ్ అనమాట. నా దగ్గర చిన్నది ఉండేది, సో అది కొంచెం పగిలిపోయింది అనమాట సుశాంత్ తీసేసరికి. నేనైతే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సో అదే నాకు గిఫ్ట్గా ఇచ్చేసరికి నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా తర్వాత అయితే మిన్ను అయితే బెలూన్లో నన్ను పేపర్లో హ్యాపీ బర్త్డే పిన్ని అని రాసి అలా బెలూన్లో చేసిందనమాట. అది చిన్న బుర్రకి చిన్న ఐడియా చాలా మంచిగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో వీడియో అయితే ఇది గైస్, ప్లీజ్ లైక్ మీ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.